MG9 న్యూస్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో నిన్నటి రోజున ఎస్ఎస్ ట్యాంక్ తాగునీరుని పంటకు సాగునీరుగా ఉపయోగిస్తున్నారని జనసేన నాయకులు అసత్య ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ మీడియా కథనంతో వచ్చిన వార్త ఆధారంగా విచారణ చేపట్టామని, ఎస్ఎస్ ట్యాంక్ ఆనుకొని రైతు పొలం ఉండడం, పంట సాగు చేసుకోవడం వాస్తవమేనని, పంట సాగుకు నీటిని మాత్రం గాజులు దిన్నే ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా విద్యుత్తు మోరల్ ద్వారా పంపిణీ చేసుకుని పక్క రైతు పొలం నుండి ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ఉన్న పొలం రైతు వేరుశెనగ పంటకు నీటిని వాడుకుంటున్నట్లు రైతులు, గ్రామ సర్పంచ్ నాయకులు పాత్రికేయుల సమక్షంలో పొలంలో ప్రత్యేకంగా వెళ్లి విచారణ చేపట్టడంతో నిజాలు తెలియని ఎస్ఎస్ ట్యాంక్ నుండి చుక్క నీరు కూడా జలచౌర్యం కాలేదని విచారణలో భాగంగా మీడియా ముఖంగా తెలిపారు. జనసేన నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టించడం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మురళీ నాయుడు, హుస్సేన్ పటేల్, అడ్వకేట్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, రంగస్వామి నాయుడు, మదీనా తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. మా తాళ్ళు అమ్ముకున్నారు. అప్పుడు ఏమంటే దానికి మనం పెడుతున్నాం, చేసుకుంటున్నాం. అంటే వీటి నుంచి ఏమైనా తక్కువ వస్తే వాటర్ వాడుకుంటున్నాం. వాళ్ళ నుంచి అడిగి ఇప్పుడు చేను తక్కువ అన్న చేను నిండిపోతుందంటే వాళ్ళు అడిగి పక్క రైతు నుంచి అడుగుతున్నాను. అంటే ఏం లేదు, నన్ను డైరెక్ట్ వాడుకున్నట్టు సార్. ఇది ఎట్లా చెప్పాలి సార్? ఇది రాజకీయం. దయచేసి చెప్తున్నాం మీకు, మావైతే వాటర్ అయితే వాడుకోలేదు. చెడియం వాటర్ మావైతే కింద నుంచి కట్టుకునే నీళ్ళు గాలిన పై నుంచి కట్టుకుంటున్నాము. ఇంతకుండా మోటార్ కొని చూపిస్తున్నారు చూడండి. మోటార్ కొని ఎక్కడ ఉంది మీకు ఎక్కడెక్కడ పైప్ లైన్ గురించి చూపించుకొచ్చింది అన్నాను. మావైతే అక్కడ చెడియం వాటర్ అయితే వాడుకులేదు సార్. మేము దయచేసి చెప్తాం, మా నుంచి కంప్లైంట్లు ఉన్నాయి ఇంతవరకు. మరి పెట్టేద్దాం, కొత్తగా పెట్టేద్దాం. మాకు దయచేసి చెప్తున్నాం. నీ పేరు? నా పేరు శ్రీనివాసులు. నా పేరు ఎవరు? మేకల ఊరంట్ల శ్రీనివాసులు, పెదరాజ కొడుకు. ఏ ఊరు నీది? గొనియల్ల. రోజు అన్ని క్లీనర్ చేసినారు. పైపు మేము గాలిదిన ప్రాజెక్ట్ నీళ్ళు వాడుకున్నాం సార్. మేము ఒకరికి అన్ని క్లీనర్ చేసి చూపించినాము. వాటర్లో ఆడాడు, దుంకిది ఆడాడు, పారేది చేసినాం సార్. ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారన్నా మీరు? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు. మీ పేరు? బజారీ. మీకు ఎవరైనా నీళ్ళు ఇచ్చినారా మీరు? పక్కన కొంచెం బుడలు కట్ట పెరుకుంటాం, బుడలు చేను పెరుకుంటాం. అంటే మేమే అక్కడ పక్కన మడికట్లు వేసుకుని నీళ్ళు మేత వేసుకుందామని వేసుకుంటే ఆ ఫటగాడు వచ్చి అడిగితే బుడలు చేను పెరుకుంటాం అన్న అంటే పైపు కట్టి ఇడిచినాం సార్. మేము. ఏం పేరు? ఆ పొట్టగాని పేరు? శ్రీనివాసులు. నా పేరు శ్రీనివాసులు రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ గోనెగండ్ల మండలం. మనకి గోనెగండ్ల CPWS స్కీమ్ నుంచి పక్కనే పొలంకి సాగునీరు వాడుతున్నారనే నిన్న ఒక వార్త ప్రచారం చేయడం జరిగింది. దానికి సంబంధించిన రైతులు వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ వాడుతున్నారు, ఏ విధంగా వాళ్ళు పొలం పండించినారు అనే దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం మోటార్ దగ్గర నుంచి వాళ్ళ పైప్ లైన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు అక్కడికి నీళ్లు తీసుకురావడం జరిగింది అనేది అన్నీ వెరిఫై చేయడం జరిగింది. నిన్న వచ్చిన వార్తకి వీళ్ళు రైతుల ద్వారా మేము ఎంక్వైరీ చేసింది ఏమంటే అది అవాస్తవం అని మేము గ్రహించడం జరిగింది. ఏమైనా అట్లా కొంచెం నిజంగా ఉన్నా కానీ మేము కానీ దానికి తగిన చర్యలు తీసుకొని పోలీస్ కంప్లైంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నిన్నటి రోజున ఎస్ఎస్ ట్యాంక్ నీళ్ళ చోరీ అనే విషయంపై సమాచారం మేరకు ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ పరిశీలించడానికి మన ఎస్ఎస్ ట్యాంక్ నిర్వహణ అధికారి గారు అయినటువంటి ఏఈ గారు శ్రీనివాసులు గారు రావడం జరిగినది. వారు మొత్తం ఎస్ఎస్ ట్యాంక్ చుట్టూ ఆవరణంలో ఉండే ప్రతి పరిసరాలని పరిశీలించి ఈరోజు ఒక కంక్లూజన్కి వచ్చారు. మేము చెప్పేది ఏమంటే ఆయన ఏ సమాచారం ఇచ్చారో మేము గ్రామ ప్రజలకు విన్నవించుకోవడం, రానున్న వేసవి కాలంని దృష్టిలో ఉంచుకొని ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. మేము కూడా ప్రాజెక్టులో ఉండే బోర్లని రిపేర్ చేసి వాటిని ఈ 2-3 రోజుల్లో మేము వేస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. కాబట్టి రానున్న వేసవి దృష్ట్యా మీరు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వీలైనంత వరకు అధికారుల చొరవతోనూ గ్రామ ప్రజల సహకారంతోనూ మేము ఎవరికి
నీటి సమస్య రాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్, గోనెగండ్ల.